యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. నరపుత్రుడా, రెండవ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టింది. అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరం వింటిని. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల ఎదుగు ఇశ్రాయేలు ఎదుగు నిన్ను పంపుతున్నాను. వారును వారి బిడ్డలు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. వారు సిగ్గుమారిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి ఎదుగు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఇస్తాడని వారు తెలుసుకున్నట్టు ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. చాలు, జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలుతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యెహెజ్కేలు, మీ దగ్గర ఉన్న జనాలు తిరుగుబాటు చేసేవాళ్ళు, నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న వాళ్ళు, నాకు విరుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, నా మాట వినకుండా బ్రతుకుతున్న ఈ ప్రజల దగ్గరికి నీవు వెళ్ళి నా యొక్క మాటలను ప్రకటించు, నా యొక్క మాటలను వారికి తెలియజేయి. వారు వినను వినకపోయినను ప్రకటించు. వింటే బాగుపడతారు, వింటే మారుతారు, వింటే మార్పు చెందుతారు, వింటే హృదయాలు తెరవబడతాయి. వాక్యము వింటే వాళ్ళు మారుతారు. వాక్యము వినకపోతే నా ఉగ్రతకు బలైపోతారు. యెహెజ్కేలు అంటాడయ్యా, వారు వినట్లేదు. వారు విన్నా వినకపోయినా సిగ్గులేకుండా చెప్పు. వాళ్ళు వినకపోయినా సరే నీవు చెప్పేది చెప్పు. వారు వినను వినకపోయినను వారికి తెలియచేయి అని దేవుని మాటలు యెహెజ్కేలుకు అందించుకున్నది. గమనించండి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో దేవుని వాక్యము విస్తారంగా ప్రకటించబడుతుంది. ఎటు చూసినా ప్రకటించే వాళ్ళు ఉన్నారు, ఎటు చూసినా బోధ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ బోధ చేసే వాళ్ళు ఉన్నారే కానీ వినేవాళ్ళు లేరు. ప్రకటించే వాళ్ళు ఉన్నారే కానీ మార్చుకునే వాళ్ళు లేరు. ప్రకటించే వాళ్ళు ఉన్నారే కానీ జీవితాలను సరిచేసుకునే వాళ్ళు లేరు. ప్రకటించే వాళ్ళు ఉండాలి కానీ దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే వాళ్ళు లేరు. ఏమండి, బోధ చెప్పే వాళ్ళు ఉన్నారే కానీ తన జీవితాలను మార్చుకుందాం అని మొత్తం తిరుగుబాటు చేసేవాళ్ళు. అంటే నువ్వు చెప్పితే వినాలా? తిరుగుబాటు చేసే జనాలు అంటే నీకు చెప్తేనే వినాలా? నువ్వు చెప్తే మేము మారాలా? నువ్వు చెప్తే మేము మా హృదయాలు మార్చుకోవాలా? నువ్వు చెప్తే నీ బోధ నేను వినాలా? అటువంటి జనాలు ఆ రోజుల్లో. అందుకోసమే యెహెజ్కేలుతో మాట్లాడతారు. యెహెజ్కేలు, వాళ్ళు వినరు అని చెప్పుకొని ఉండద్దు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, యాగం చేస్తారు, గాయపరుస్తారని నువ్వు ప్రకటించుకుని ఉండద్దు. నీ వంతు నువ్వేం చేయంటే, వాళ్ళు విన్నా వాళ్ళు వినకపోయినా నువ్వు ప్రకటించు. తర్వాత నేను చూసుకుంటాను. ఒకవేళ ప్రకటించినా కూడా మార్పు చెందకుండా ఉంటే అప్పుడు నేను దిగుతా. పిల్లలు సరిగ్గా చదవకపోతే టీచర్లు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఎందుకని బాధపడాలని కాదు, ఆ భయంతో చదువుకోవాలి. సేవకులు చెప్తారు, మారండయ్యా, మార్పు చెందండి, మారు మనసు పొందండి, దేవుడి దగ్గర రండి.
గోల్డ్ ఎంతమంది చెప్తారు? చెప్పినప్పుడు వినాలి. ఎవరు చెప్పినా, ఏ వ్యక్తి దేవుడి మాట చెప్పినా, ఏ సేవకుడు వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించినా శ్రద్ధగా విని మార్చుకోవాలి. నేను వినను, నీ బోధ నేను విన్ను, నీ చెప్పే మాట నేను విన్ను, నీ చెప్పే వాక్యం నాకు వద్దు అంటే మోసపోయేది సేవకుడు మోసపోతాడా? ఎవరు మోసపోతారు? సేవకుడు మోసపోడు, దేవుడు మోసపోడు. మోసపోయేది నువ్వే. దేవుని వాక్యం ఏమంటుందంటే, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్ష. దేవుని సేవకులు ఎంతో మంది దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు, వాక్యాన్ని బోధించినప్పుడు శ్రద్ధ కలిగి, భయము భక్తి కలిగి నీ వింటే నువ్వు రక్షించబడతావు. నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, దేవుని మందిరానికి వస్తావు, దేవునికి లోబడతావు, దేవుని మాటలు వింటావు. నేను విన్ను అంటే నాశనయ్యేది నువ్వే. ఏసేంటారయ్యా, వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు ప్రకటించు. వాళ్ళు విన్నా, వాళ్ళు వినకపోయినా, వాళ్ళు తెలుసుకోకపోయినా, వాళ్ళు మారకపోయినా, వారు నా దగ్గర రాకపోయినా, వారు నా వైపు తిరగకపోయినా నీవు వెళ్ళి ప్రకటించు. వాళ్ళు వినకపోతే వారితో కొనుక్కుంటున్న వాళ్ళే పడతారు. గమనించండి సహోదరులారా, ఇశ్రాయేలు 6 లక్షల మంది దేవుని మాట విన్న వాళ్ళేమో, మోషే మాట విన్న వాళ్ళేమో, మోషే ద్వారా దేవుని మాటలు విన్న వాళ్ళేమో కాలంలోకి వెళ్ళిపోయారు. నువ్వు చెప్తే నేను వినాలా? నువ్వు వాక్యం చెప్తే నేను వినాలా? నువ్వు దేవుని మాటలు చెప్తే నేను వినాలా? నువ్వు ఒక్కడివైనా సేవకుడివి, నువ్వు ఒక్కడివైనా బోధకుడివి, నువ్వు చెప్తే నేను వినాలా అన్న వాళ్ళందరూ కూడా అరణ్యములో ఎండిపోయిన చెట్టు మీద ఆకు ఏ విధంగా అయితే రాలిపోతాయో అదే విధంగా అందరూ అరణ్యంలో రాలిపోయారు. కారణం ఏంటి? వెళ్ళా, దేవుని మాట వెళ్ళా. మోషే వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే చాలా మంది చాలా మంది తిరుగుబాటు చేశారు, చాలా మంది చదువుకున్నారు, కొనుక్కున్నారు, ఎన్నెన్నో విధాలుగా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే చాలా మంది చనిపోయారు. చదవండి ఒకసారి కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం ముగించుకున్నాం. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనం. దేవుని మాట వినకపోతే, దేవుని మాటకు లోబడకపోతే ఏం జరుగుతుంది? చదవండి. 81:11. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయి. ఎందుకయ్యా నాశనమయ్యారు? ఎందుకు నాశనమయ్యారు? ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకు కానాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు? వారు దేవుని మాట విన్న, దేవుని చేత నడిపించబడుతున్న సేవకుల మాట ఆలకించలేకపోయారు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. అందుకోసం పోగొట్టుకుంటున్నారు. వింటే నీలో విశ్వాసము ఉంటుంది, వినకపోతే దేవుడు ఉగ్రతకు బలైపోడు. 2 మార్గాలు. వింటే బాగుపడతాం, వింటే దేవుని బిడ్డగా మార్చబడతాం, వింటే దేవుని కోసం పనిచేస్తాం, వింటే దేవుని కోసం బ్రతుకుతాం. వినకపోతే, అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యము చేస్తే, తిరుగుబాటు చేస్తే, వ్యతిరేకంగా బ్రతికితే దేవుని ఉగ్రతకు బలైపోతారు. సొదొమ మన పట్టణాన్ని దేవుడు చూసినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఎంత భయంకరంగా బ్రతికారంటే నాకు కైలు గారు కొంచెం చెప్తారు.
ఇద్దరు దేవుడు లోతు కుటుంబం దగ్గరికి వస్తే ఆ ఇంటిలో చుట్టుముట్టి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఆడోళ్ళ లేకపోతే మగుళ్ళ అన్న ఆలోచన లేకుండా లోతు కట్టారు. నీ ఇంటికి వచ్చిన ఇద్దరు మనుషులను బయటకు తీసుకొని వస్తే వారితో మేము పాపం చేస్తామన్నారు. చూడండి, నీ ఇంటికి వచ్చిన నీ ఇంటిలోకి వచ్చిన ఇద్దరు మనుషుల్ని బయటకు తీసుకొని వస్తే వారితో నువ్వేం చేస్తావు? పాపం చేస్తావు అన్నారు. దేవుడు తట్టుకోలేరు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇదిగో మీరు వెనుక తిరుగు చూడకుండా వెనుక తిరుగు చూడద్దు. ఏమి జరిగినా, ఏమి సంభవించినా, ఏమి జరిగినా కూడా మీరు వెనుక తిరుగు చూడకుండా ఎందుకో మీ ప్రాణం రక్షించుకుంటారని దేవుడు చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. లోతు భార్య మాత్రం దేవుని మాట ఆజ్ఞను అతిక్రమించింది, తప్పు చేసింది, పాపం చేసింది. ఏమైంది? ఉపశమమైంది. దేవుని మాట విని వాళ్ళందరూ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇప్పుడు కూడా అంటే భయంకరమైన రోజుల్లో ఉన్నారు. మీకు ఇంకొక విషయం చెప్పండి. ఈ సంవత్సరంలో చనిపోయినట్టు మన ప్రాంతంలో ఏ సంవత్సరమైనా చనిపోయారా? నాకు ఊహ తెలిసిన కాలంలోకి చూస్తాను. ఈ సంవత్సరంలో మన ప్రాంతంలో చనిపోయినట్టు ఏ సంవత్సరంలో కూడా చనిపోరా. ఆది దేవుని రాకడ బహు దగ్గరలో ఉంది. దేవుని రాకడ బహు దగ్గరలోనే ఉంది. దేవుడు చెప్పినవన్నీ ఈ లోకంలో జరుగుతూనే ఉన్నాయి. అయినా ఎందుకు ఉంచాడంటే నువ్వు దేవుని మాట వింటావని. ఎందుకు దేవుడిని ఉంచాడు? సజీవంగా ఎందుకు ఉంచాడు? దేవుడిని నమ్మకపోయినా, దేవుని దగ్గర రాకపోయినా, విచ్ఛిన్నంగా బ్రతికినా, దేవుడు అంటే భయం భక్తి లేకుండా నువ్వు బ్రతికినా, దేవుని నమ్మకపోయినా, దేవుని రక్తంలో కడగకపోయినా ఎందుకు ఉంచాడంటే ఎప్పుడైనా నువ్వు మారుతావని అవకాశం. ఎప్పుడైనా నువ్వు మారుతావు, దేవుని దగ్గరికి వస్తావు, తప్పు చేసుకుంటావని ఎన్ని పనులు చేసినా దేవుడు నీ మీద కరుణ చూపుతున్నాడు. కరుణ చూపే నువ్వు ఏం చేయాలి? దేవుని దగ్గర రావాలి. దేవుడు నీ మీద కోపడితే నువ్వు బతుకున్నా సచ్చినట్టే లేక. కాబట్టి సహోదరులారా, అలనాడు సొదొమ ప్రజలు దేవుని మాట విన్నా దేవుని ఉగ్రతకు బలైపోయారు. యోనా వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేసినప్పుడు వాళ్ళందరూ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, రాజు వరకు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు విన్నారు. విని అందరూ గోలు పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి వారు చేసిన తప్పులు పాపాలు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారయ్యా, నిజంగా మేము తప్పు చేశాము, మేము పాపం చేశాము. ఆ ఉగ్రత వద్దు, ఆ ఉగ్రత మా దేశం మీదకి రానేయకూడదు, నా పట్టణం మీదకి రానేయకూడదు అని వాళ్ళు తెలుసుకొని 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు. కనుక వారి ప్రాణాలను కాపాడుకున్నారు, వారి పట్టణాన్ని కాపాడుకున్నారు. దేవుని మాటలు వింటే నువ్వు బాగుపడతావు. అదే అంటుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి, వినని వారికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి సహోదరుల, దేవుని మాట వింటే నీ జీవితం బాగుంటుంది. దేవుని మాట వింటే నీ కుటుంబం బాగుంటుంది. దేవుని మాటలు వింటే ఊరు బాగుంటుంది. దేవుని మాటలు వింటే దేశము బాగుంటుంది. దేవుని మాట వినకపోతే పాపం వలన వచ్చే జీవితం ఏంటి చెప్పండి? ఏం కొని తెచ్చుకుంటావు?
ఏం సంపాదించుకుంటావు? దేవుని మాటలు వినకుండా, దేవుని దగ్గర రాకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నీవు తీసుకొని పోయేది ఏది లేదు, నీవు సంపాదించేది ఏమి లేదు, ఏది నీ దగ్గరికి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు దినములు చదివి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని మూర్ఖులుగా, అజ్ఞానులుగా కాకుండా జ్ఞానం కలిగి దేవుని మాటలు విని దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలని ప్రభునామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలు